హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. సిద్ధార్థ విద్యా వికాస్ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, మా ఛానల్ను ఇప్పుడే ఎవరైనా కొత్త వారు ఓపెన్ చేసినట్లయితే మేము అందించే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ పరంగా రావాలనుకుంటే మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మేము అందించే ప్రతి జాబ్ అప్డేట్స్ మరియు ఇతర అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ పరంగా రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వివిధ దినపత్రికలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ వార్తలను తెలుసుకుందాము. ఓకే, ముందుగా చూసుకున్నట్లయితే నిరుద్యోగ వృత్తిపై మాట మార్చిన కాంగ్రెస్, అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం అబద్ధాలు. బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి, నిరుద్యోగ వృత్తిపై కాంగ్రెస్ మాట మార్చిందని అసెంబ్లీ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అబద్ధాలు చెబుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. గురువారం శాసనసభ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు దానం నాగేందర్ తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ గెలిస్తే ₹4,000 నిరుద్యోగ వృత్తి చెల్లిస్తామని హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ సందర్భంగా ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారని తెలిపారు. అదే అంశాన్ని పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నారని గుర్తు చేశారు. తీరా గెలిచాక తాము ఆ హామీ ఇవ్వలేదని నిండు శాసనసభలో డిప్యూటీ సీఎం చెప్పాడని ఆయన తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీకి మోసాలు చేయడం వెన్నెత పెట్టిన విద్య అన్నారు. తాము గెలిస్తే డిసెంబర్ 9న ఏకకాలంలో ₹2 లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతులు పండించిన అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ₹500 బోనస్ ఎప్పటిస్తారో వెంటనే చెప్పాలని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సరైన అంచనా లేకుండా అధికారం కోస్తే అలవి కాని హామీలు ఇచ్చి ఇప్పుడు చేతులెత్తిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని, లేకుంటే ప్రజాక్షేత్రంలో అడుగడుగునా నిలదీస్తామని హెచ్చరించారు. ఓకే ఫ్రెండ్స్, అంటే నిరుద్యోగ వృత్తిపై మాట మార్చిన కాంగ్రెస్ వాళ్ళు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి అసెంబ్లీలో ఏంటంటే మన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు మా మేనిఫెస్టోలో ఎక్కడ పేర్కొనలేదని, నిరుద్యోగ వృత్తి అనేది అంశమే లేదని అతను మొన్న అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నిరుద్యోగ వృత్తి వద్దు, ఉద్యోగమే ముద్దు. సీఎం డిప్యూటీ సీఎంపై దురుసు మాటలు హాస్యాస్పదం. ఓయూ జేఏసీ చైర్మన్ ఓరుగంటి కృష్ణ, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాలు. ఈ నియామకాల అంశాన్ని పక్కకు పెట్టి మాజీ సీఎం కేసీఆర్ 10 ఏళ్లు పట్టుమని 30,000 ఉద్యోగాలు నింపకుండా నిరుద్యోగులను ముంచిన ఘనత కేసీఆర్దేనని ఓయూ జేఏసీ చైర్మన్ ఓరుగంటి కృష్ణ అన్నారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొంతమంది రాజకీయ నిరుద్యోగులు వాళ్ళ సొంత లబ్ధి కోసమే నిరుద్యోగ వృత్తి కావాలని కపట ప్రేమ చూపిస్తూ మళ్ళీ నిరుద్యోగులను మోసం చేయాలని చూస్తున్నారని, నిరుద్యోగులకు కావాల్సిందే ఉద్యోగాలని నిరుద్యోగ వృత్తి కాదన్నారు. ఒక నాయకుడు పదే బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ బెదిరింపు రాజకీయాలు చేసే నిరుద్యోగ ఆ ప్యాకేజీ రాయుడిని ఓయకు రాకుండా తరిమి కొడతామని, ఖబర్దార్ ప్యాకేజీ రాయుడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు. కార్యక్రమంలో ఓయూ విద్యార్థి నాయకులు యేసుబాబు, ఝాన్సీ, అనిల్ కుమార్, ప్రమోద్, లక్ష్మణ్, మహాదేవ్, సింహాద్రి, అనిల్, సతీష్ పాల్గొన్నారు. నెక్స్ట్ అప్డేట్ ఫ్రెండ్స్, నిరుద్యోగులకు వృత్తి ఇవ్వకుంటే ఉద్యమిస్తాం. ఓయూలో మేనిఫెస్టో పత్రాలు దగ్ధం చేసిన విద్యార్థులు. ఓకే ఫ్రెండ్స్, నిరుద్యోగులకు వృత్తి ఇవ్వకుంటే ఉద్యమిస్తాం. ఓయూలో మేనిఫెస్టో పత్రాలు దగ్ధం చేసిన విద్యార్థులు. నెక్స్ట్ వన్, కాంగ్రెస్పై నిరుద్యోగుల ఆగ్రహం. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పత్రాలను దానం చేశారు. నిరుద్యోగుల ఓట్లతో అధికారం చేపట్టిన 15 రోజులకే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 నెలల్లోగా నిరుద్యోగ వృత్తి ₹4,000 ఉద్యోగ నియామకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, లేకుంటే దాడులు చేస్తామని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానతరాయ్ ఈ మేరకు హెచ్చరించారు. ఇదిలా ఉంటే బుధవారం నాడు శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తాము నిరుద్యోగ వృత్తి గురించి ఎన్నికల్లో ఎక్కడ హామీ ఇవ్వలేదని పేర్కొన్నారన్నారు. కానీ నిరుద్యోగ వృత్తి గురించి వారి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావించారని, ప్రియాంక గాంధీ కూడా ఒక సభలో వ్యాఖ్యానించారని నిరుద్యోగులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఓకే ఫ్రెండ్స్,
నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే జియో 46ను సవరించండి, ఉమ్మడి నల్గొండ ఎమ్మెల్యేల విజ్ఞప్తి. జియో 46లో టీఎస్ఎస్పీని మినహాయించండి. పోలీసు ఉద్యోగాల భర్తీలో జియో నెంబర్ 46 టీఎస్ఎస్పీని మినహాయించాలని కోరుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఛాంబర్లో గురువారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జియో నుంచి కోడ్ నెంబర్ 24 టీఎస్ఎస్పీ 5000ను మినహాయించాలని కోరారు. CD1 CD2 ప్రకారం ఫలితాలు ప్రకటించాలని కోరారు. తప్పుడు ప్రశ్నలను తొలగించి మళ్ళీ ఫలితాలు ఇవ్వాలని హైకోర్టు తీర్పును అమలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. చాలా జిల్లాల్లో మిగిలిన ఖాళీను భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కుందూరు జయవీర్ రెడ్డి, పద్మావతి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బాలునాయక్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బీర్లా ఎల్లయ్య, మందుల శ్యాముల్, బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే టీచర్లకు టెట్ నిర్వహించాలి, పదోన్నతులకు టెట్ తప్పనిసరి. ఎన్సిటిఏ స్పష్టం చేసిన నేపథ్యంలో ఇన్ సర్వీసెస్ ఉపాధ్యాయులకు వీలైనంత త్వరగా ఉపాధ్యాయ అర్హత పరీక్షలను నిర్వహించాలని మల్టీ జోన్లో 2 నిలిచిపోయిన హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులు పదోన్నతులు వెంటనే చేపట్టాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి టీఎస్ యూటీఎఫ్ నేతలు కె జంగయ్య, చావారవి కోరారు. మల్టీ జోన్ 1లో బదిలీ అయిన స్కూల్ అసిస్టెంట్లందరినీ విడుదల చేసి ఖాళీలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఈ మేరకు ఆయన గురువారం కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్య అందించడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఉపాధ్యాయులను స్వేచ్ఛగా పాఠాలు చెప్పనిస్తే నిర్దేశించిన అభ్యాసన సామర్థ్యాలు సాధించగలుగుతారని, రిపోర్టులు వ్రాతపని పేరిట బోధన సమయం కుదించుకుపోయి విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు. దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. దీనికి ఆయన స్పందిస్తూ అధికారులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటానని వారితో చెప్పినట్లు పేర్కొన్నారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనం టీచర్లకు టెట్ నిర్వహించండి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి టీఎస్ఈటీఎఫ్ విజ్ఞప్తి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ఇవే మనకు జాబ్ అప్డేట్స్. టీచర్లకు టెట్ నిర్వహించండి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి టీఎస్ఈటీఎఫ్ విజ్ఞప్తి చేయడం జరిగింది. టీచర్లకు టెట్ నిర్వహించిన తర్వాత వాళ్ళకు పదోన్నతులు చేపట్టాలని మనకు కె జంగయ్య గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, జియో 46లో టీఎస్ఎస్పీని మినహాయించండి అని మన ఉమ్మడి నల్గొండ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, కాంగ్రెస్పై నిరుద్యోగుల ఆగ్రహం. మనకు నిరుద్యోగ వృత్తి వద్దు, ఉద్యోగమే ముద్దు అనుకుంటా మనం ఏంటంటే విద్యార్థులు వాళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, నిరుద్యోగ వృత్తిపై మాట మార్చిన కాంగ్రెస్ అని ఈరోజు పేపర్లో అప్డేట్గా నిలవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇదే మన ఈరోజు పేపర్లో వచ్చినటువంటి జాబ్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ధన్యవాదం.